నా పేరు అఖిల. నేను యూట్యూబ్‌లో కాస్మిక్ వ్యాలీ గురించి చూసి ఇక్కడికొచ్చాననమాట. నేను 1 వీక్ స్టే కోసం వచ్చా ఇక్కడికి. వచ్చిన ఫస్ట్ 2 డేస్ నేనెప్పుడైతే మెడిటేషన్ చేసినానో, అప్పుడు విపరీతమైన థాట్స్‌తో ఫైట్ చేసిన. ఇంతకుముందు నుంచి కూడా నేను మెడిటేటరే. కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా మెడిటేషన్. కానీ ఇక్కడికొచ్చి ఇక్కడ మెడిటేషన్ చేస్తా ఉంటే ఎస్పెషల్లీ మహావతార్ బాబాజీ కేవ్ దగ్గర అస్సలు థాట్స్ అనేవి ఎంత బొంబార్డింగ్ ఆఫ్ థాట్స్, అస్సలు లిమిట్‌లెస్ థాట్స్ ఎంత కష్టపడి కంట్రోల్ చేసుకున్నా గూడా అసలు ఆగేవి గూడా గాదు. అంటే ఇట్లాంటి సిట్యుయేషన్ నేను నార్మల్‌గా ఇంట్లో చేసినాను. వేరే పిరమిడ్స్‌లో చేసినప్పుడు గూడా నాకు ఇంతగా థాట్స్‌తో ఫైటింగ్ లేదు. ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఫైట్ జేయాల్సొచ్చింది. అప్పుడు నాకు లోపల నుంచి ఇంట్యూషన్ బీ ఇన్ ప్రెజెంట్ అని చాలా సార్లు వినిపించింది. అట్లనే ఫైట్ చేస్తూనే ఉన్నా మెడిటేషన్. ఫస్ట్ 2 డేస్‌లో అన్‌స్టేబుల్‌గున్నా. తర్వాత చాలా స్టేబుల్‌గా అయ్యాను. అక్కడ ఎప్పుడైతే మహావతార్ బాబాజీ కేవ్స్‌లో మళ్ళీ నెక్స్ట్ థర్డ్ డే చేయడానికి స్టార్ట్ చేసినానో, అప్పుడు ఆ రోజు నేను 3 అవర్స్ చేసింటే ఇట్ వాస్ జస్ట్ లైక్ 1 అవర్ ఫర్ మీ. అంటే అంత ఫుల్ ప్రోగ్రెస్ అయినాను మెడిటేషన్‌లో. అండ్ ప్లస్ ఇక్కడున్న శక్తి పీఠాలు అన్నీ చూడడానికి 1 డే అయితే సరిపోదు. మినిమమ్ 3 డేస్ కావాలా. ఎందుకంటే 1 అవర్ ఒక్కొక్క దగ్గర చేసినా గూడా ఇంకా టైం చాలా స్కేర్సిటీ అనిపిస్తది మనకు. ఎవ్రీ శక్తి పీఠం హాస్ ఎ వెరీ డిఫరెంట్ ఎనర్జీ. ఒక శక్తి పీఠంని ఇంకొక దాంతో మనం కంపేర్ చేసుకోలేము. కొన్ని శక్తి పీఠాలు వీ కెన్ సెన్స్ దట్ వైబ్రేషన్ అనమాట. కొన్ని దాంట్లో మనం వైబ్రేషన్ సెన్స్ చేయలేము. బట్ లోపలైతే ఇన్నర్‌గా చాలా క్లెన్జింగ్ జరుగుతది. ఫుల్ అవేర్‌నెస్ ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తది అది ఇన్నర్ క్లెన్జింగ్ జరిగేది. పర్సనల్ ఫేవరెట్ నాకొచ్చేసి గురునానక్ అండ్ అండమాన్ కేవ్స్. ఇవి 2 నేను గురునానక్‌లో ఫస్ట్ టైమ్ నేను చేసినప్పుడు ఈజీగా థాట్‌లెస్ స్టేజ్‌కెళ్ళాననమాట. అక్కడ కూడా నాకు పెద్ద టైం అనేది పెద్ద ప్రాబ్లమ్ అనిపియలేదు. ఒక 1 అవర్ కూర్చున్నా నాకు ఇట్ వాస్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయినట్టు అనిపించింది. అండమాన్ కేవ్‌లో నాకు ఎనర్జీ పాస్ అయితున్నట్టు ఐ వాస్ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఐ నెవర్ యూజ్డ్ టు బిలీవ్ ఎనర్జీ బీయింగ్స్ ఇట్లా మాస్టర్స్ ఉంటారని నేను అంటే విన్నాను గానీ నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. బట్ వెన్ ఐ వెంట్ టు అండమాన్ కేవ్స్ గదా! కేవ్స్ స్ట్రక్చర్ చూసిన తర్వాత అనిపించింది. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్‌కైతే మనమైతే అట్లా కట్టలేము. ఆ సృష్టి చేయలేము. ఇట్ వాస్ ఎ నేచర్ గిఫ్ట్ గానే నేను చెప్పుకోవచ్చు. ప్లస్ ఎప్పుడైనా నేను ఈ 6 డేస్‌లో ఒక 2, 3 టైమ్స్ ఎళ్ళింటాను కేవ్‌కి. ఎళ్ళిన ప్రతిసారి, చేసిన ప్రతిసారి మెడిటేషన్ చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనమాట. ఆహ్, ఇక్కడ ఉన్న ఫుడ్ కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీ. ఇక్కడ నార్మల్ సీరియస్ మెడిటేషన్ చేసుకునే వాళ్ళకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ కాస్మిక్ వ్యాలీ ఈజ్ రిలేటెడ్ టు నాకు తెలిసినంత వరకు నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇట్ ఈస్ రిలేటెడ్ టు థాట్ పవర్. అసలు లోపల ఇన్ని థాట్స్ ఉన్నాయా మనలో, ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ చేస్తున్నా కూడా చాలా ఇంకా లోపలికి వెళ్ళిన కొద్దీ we can learn so much from this valley. ఇంకొక విషయం దిస్ ఈజ్ వెరీ సైలెంట్ ప్లేస్. మనము ఇండివిజువల్‌గా మనం స్పిరిచువల్ ప్రోగ్రెస్ కావాలా, ప్రాక్టీస్ కావాలనుకుంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఎనీబడీ టు విజిట్. బట్ నా సజెషన్ ఏమంటే 41 డేస్ ఇంట్లో పర్ఫెక్ట్‌గా మనము ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడికొస్తే వీ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. థాంక్ యూ.